హలో అండి. నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మనం భారతీదేవి గారు రచించిన 'ఇదా ప్రేమ' అనే కథను 7th పార్ట్ అలాగే ఆఖరి భాగము విందామా అండి. శ్రీధర్ ఆఫీస్ రూమ్లో ఉన్నాడు. బొంబాయి నుంచి కస్టమర్స్ రావడంతో ఉదయం నుంచి బిజీగా ఉన్నాడు. అప్పటికి ఇందిర 2 సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. సామాన్యంగా ఇందిర ఎప్పుడూ ఆఫీస్కి ఫోన్ చేయదు. ఆఫీస్ పని కూడా వదిలేసి ఇందిర దగ్గరికి బయలుదేరాడు. అప్పటికి టైం రాత్రి 8 గంటలు కావస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. చంద్రుడు లేని ఆకాశం మహారాజు లేని సామ్రాజ్యంలా ఉంది. పూల మీదుగా తేలివస్తున్న చిరుగాలిలోని చల్లదనం మనసుకు హాయి గొలుపుతుంది. పువ్వుల సుగంధాలను ఆస్వాదిస్తూ కూర్చుంది ఇందిర. ఇందు, రమ్మని ఫోన్ చేస్తావెందుకు? ఏం ఫోన్ చేయకూడదా? నువ్వే అలా మాట్లాడితే నేనేం చెప్పగలను? నేను నీ వాడినిందు, ఇప్పటికీ ఎప్పటికీ నీ వాడినే. నా మీద అన్ని అధికారాలు నువ్వే. 4 తరాల వరకు కూర్చుని తరగనంత ఆస్తిని సంపాదించాను. నిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టు, సంతోషిస్తాను. అంతేగాని పరాయి దానిలా మాట్లాడుకో. శ్రీధర్ గొంతు బాధతో బొంగురుపోయింది. వెన్నెల కురిసినట్టుగా నవ్వింది ఇందిర. నేనేదో తమాషా కన్నాను. ఎందుకలా బాధపడతారు? మీరు నా వారు అన్న ఆశతోనే తృప్తిగా బతుకుతున్నాను, ఇక్కడ ఉండగలిగాను. ఆ ఆశ లేకపోతే మీరు కనిపించిన రోజే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేదాన్ని. థ్యాంక్ యూ. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మన్నాను. ఏంటది? చూడండి, ఇంతవరకు మిమ్మల్ని కోరింది ఒకే ఒక కోరిక. అదే నన్ను శారీరకంగా మీ దానిగా చేసుకోమని. ఆ కోరిక మీరు తీర్చలేదు, తీర్చరు కూడా. అందుకే ఇంకో కోరిక కోరుకుంటున్నాను. అదన్నా తీరుస్తారు కదూ? నిన్ను నా దానిగా ఎందుకు చేసుకోలేకపోయానో అది నా మనసుకు తెలుసు. నువ్వు ఆలోచించుకొని అర్థం చేసుకుంటావన్న ఆశతో చెప్తున్నాను. నీ మీదున్న అంతులేని ప్రేమతోనే నిన్ను నా సొంతం చేసుకోలేకపోయాను. ఇంతకు మించి నన్ను ఇంకేం అడగొద్దు. ప్రతిసారి ఆ మాటని తప్పించుకుంటున్నారు. నేను ఎందుకు దూరంగా ఉంటున్నానో కొద్ది రోజులు పోతే నీకే అర్థమవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయి అంటారు, అంతేగా? అందరు ఆడవాళ్ళలాగా మాట్లాడుకిందు. నా మనసులో నువ్వు హిమాలయాలంత ఉన్నత స్థానంలో ఉన్నావు. నా కోరిక తీరుస్తారా లేదా చెప్పండి. తీరుస్తాను. కాదంటే నా మీద నీకు నమ్మకం లేదా? సమాధానం చెప్పకుండా మాటలతో గారడి చేయటం మీకు అలవాటు. సూటిగా చెప్పండి. కాదనను. అలా కాదు. నా తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసి చెప్పాలి. అలాగే అంటూ కుర్చీలోంచి లేచి ఇంద్రకు దగ్గరగా వచ్చి ఆమె తల మీద చేయి పెట్టి, నీ కోరిక తీరుస్తాను ఇందు అన్నాడు. నేను ఏం కోరిక కోరతానో ఊహించగలరా? నీ మనసు నాకు తెలీదా? పూజారి తన నిత్యం పూజించే దేవతను ఏమని కోరుకుంటాడు? తన పూజను స్వీకరించమని. నువ్వు నా ప్రేమ పూజారివి. నన్ను తప్ప నువ్వు ఇంకేం కోరుకుంటావు అన్నాడు అనురాగంగా ప్రేమ నిండిన స్వరంతో. అతని ప్రేమకు ఇందిర కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. అనురాగాన్ని కురిపించే మీరు నాకు దూరంగా ఉంటూ నా మనసులో హాలాహాలాన్ని నింపుతారు అంటూ బాధగా ఆక్రోశిస్తుంది ఆమె హృదయం. నేను మా అత్తయ్య దగ్గరికి అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నాను. మబ్బు లేని ఉరుముల్లాంటి ఆ మాటలకు నెత్తి మీద పిడుగుల వర్షం కురుస్తున్నట్లు అనిపించింది శ్రీధర్కు. గొంతుకులో తడారిపోయింది. షాక్ తిన్నట్టుగా చలనరహితంగా కూర్చున్నాడు. ఏంటలా నిర్కాంతిపోయారు? నేను అమెరికా వెళ్ళి డాక్టర్గా పేరు సంపాదించుకోవడం మీకు ఇష్టం లేదా? అంది లేని నవ్వును పెదవుల మీదకు బలవంతంగా తెచ్చుకుంటూ. నిన్ను గురించి ఎన్నో కలలు కంటున్నాను. డాక్టర్గా మంచి పేరు సంపాదించుకోవాలి. 10 మంది చేత దేవతగా కీర్తించబడాలి. అంతేకాదు, నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటూ భర్త పిల్లలతో సుఖంగా ఉంటే చూడాలనుకున్నాను. నా కోరిక తీరుస్తావా ఇందు? శ్రీధర్ గొంతు బాధతో బొంగురుపోయింది. నన్ను గురించి ఎందుకంత బాధపడతారు? ఇప్పుడు నాకేం తక్కువైంది? మీ భార్యగా సమాజంలో చలామణి అయ్యే అదృష్టం నాకు లేకపోయినా మీ భార్యగా మానసికంగా ఎనలేని తృప్తిని పొందుతున్నాను. మీ గుండెల్లో నా రూపం ఎప్పుడు పదిలంగా ఉంటుంది. ఆ భావన చాలు నాకు. నన్ను ఒంటరివాడిని చేస్తావా ఇందు? ఎందుకలా బాధపడుతున్నారు? మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న భార్య ఉంది. అనురాగాన్ని పంచిచ్చే చెల్లుంది. ఎంతమంది ఉన్నా ఎవరున్నా నువ్వు లేని లోటు నాకెవరూ తీర్చలేరు. నేనేమైనా పైలోకాలకు వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను వెళ్ళేది అమెరికా అంటే అంది ఇందరు నవ్వుతూ. నీ నిర్ణయం మార్చుకోలేవా? మీకు ముందుగా తెలిస్తే నన్ను వెళ్ళనివ్వరని తెలుసు, అందుకే తెలియనివ్వలేదు.
ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు మార్చుకోవటానికి. ఎన్నో రోజులు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అత్తయ్య వాళ్ళు నర్సింగ్ హోమ్లోనే పనిచేస్తాను. అందుకు అత్తయ్య మావయ్య కూడా అంగీకరించారు. పాస్పోర్ట్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు మీకు తెలియజేయనందుకు ఐఆమ్ సారీ అంది బాధగా ఇందిర. ఎప్పుడు నీ ప్రయాణం? ఇంకో 4 రోజులుంది. నా కోసమైనా నీ నిర్ణయం మార్చుకోలేవా? కన్నీటితో ప్రాధేయపడుతూ అన్నాడు. నా బాధ మీకు అర్థం కాదండి, నన్ను వెళ్ళనివ్వండి. ఏడుపుతో ఇంద్ర గొంతు పూడుకుపోయింది. మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు ఉండలేని దాన్ని మీకు దూరంగా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను? నేను మీ ఎదురుగానే ఉంటే మీకు నాకు ఇద్దరికి మనశ్శాంతి ఉండదు. అందుకే కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళిపోతున్నాను. మానసికంగా మీ దాన్ని అయిన నేను శారీరకంగా కూడా మీ దాన్ని కావాలని తప్పించిపోయాను. మీరెంతసేపు నా భార్యకు అన్యాయం జరుగుతుందేమో అని భయపడ్డారు, కానీ నలిగిపోతున్న నా మనసును గురించి ఆలోచించారా? నా కోసం నీ నిర్ణయం మార్చుకోలేవా ఇందు అనగలిగారు, కానీ నా కోరిక తీర్చగలిగారా? ఆడదానిగా నా మనసు ఎంత అసూయ ద్వేషాలతో రగిలిపోతుందో చెప్పినా మీకు అర్థం కాదు. మీరు మరో ఆడదానితో కాపురం చేస్తున్నారన్న భావన నా గుండెల్ని బ్రద్దలు చేస్తుంది. పగలంతా వృత్తి నిర్వహణలో మానసికంగా శారీరకంగానూ అలసిపోయాను నేను. విశ్రాంతి కోసం రాత్రి 10 గంటలకో మంచం మీద వాలగానే ఇప్పుడు ఆయనతో శృంగార సంభాషణ జరుపుతూ బెడ్రూమ్లో ఉంటారు వాళ్ళిద్దరూ అనుకోగానే మనసులో జ్వాలలు ప్రజ్వరిల్లుతాయి. ఆ తర్వాత కన్ను మూతపడదు. నిన్న, ఈరోజు, రేపు కాదు, ప్రతిరోజు జరిగే తీరు ఇది. ఇలా ఎంతకాలం అని నన్ను నేను ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. చీకటి పడితే ఆ జ్ఞాపకాలు, పగలు వృత్తిధర్మం. మానసికంగా నాకు శాంతి లేకుండా పోయింది. ఇంకా కొంతకాలం నేను ఇలాగే ఉంటే నాకు మతిపోతుంది. అందుకేనండి మీకు దూరంగా పారిపోతున్నాను అంది ఇంద్ర ఏడుస్తూ. ఇందు, నేను నా భార్యతో కాపురం చేయక సంవత్సరం అవుతుందంటే నువ్వు నమ్మగలవా? అమ్మా నాన్నగారి కోసమే విజయని భార్యగా చేసుకున్నాను. ఆమె పట్ల నాకు ఎలాంటి భావం లేదని చెబితే నన్ను మోసగాడంటావు. నేను ఆమెను ప్రేమించకపోయినా తన ప్రేమతో నన్ను గెలుచుకుంది విజయ అనుకున్నాను. నా పాలిట శత్రువులా మారుతుంది అనుకోలేదు. ఒకే ఇంట్లో కాపురం ఉంటున్న శత్రువు లాంటి వాళ్ళు మేమిద్దరం అని చెప్పాలనుకున్న శ్రీధర్ ఏమీ చెప్పలేకపోయాడు. ఆమె నమ్మదని అతనికి తెలుసు. స్వార్థరహితమైనది ప్రేమ అంటారు, కానీ నా అనుభవంతో నేను చెప్పేదే స్వార్థంతో నిండింది ప్రేమని. ఒక మగాడిని ప్రేమించిన ఆడది తను ప్రేమించే మగాడు మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అనుకుంటుంది. అతని మనసు, మాటలు, నవ్వు అన్నీ తనకే పరిమితం కావాలని అనుకుంటుంది. అది స్వార్థం కాదా? నిజంగా ప్రేమించిన ఆడది త్యాగం పేరుతో తను కోరుకునే మగాడిని మరో ఆడదానికి ఇవ్వలేదు. ఇచ్చిన మానసికమైన వేదనతో కొన్ని నెలల కంటే ఎక్కువ కాలం బ్రతకలేదు. కాలక్షేపం కోసం తీసే సినిమా కథ జరగటం కోసమని త్యాగాన్ని అంత గొప్పగా చిత్రీకరిస్తారు. అంతేగాని ఆ త్యాగాన్ని ఏ ప్రేమికుడు, ఏ ప్రియురాలు చేయలేదు. త్యాగంలోనే అంతులేని ఆనందం ఉందంటారు. అవన్నీ సినిమా డైలాగులు. త్యాగం పేరుతో తను ప్రేమించే మగాడిని మరో ఆడదానికి అర్పిస్తే వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారే కానీ కొవ్వొత్తిలా కాలిపోయే ఈ త్యాగమూర్తిని గురించి ఆలోచించేదెవరు? కరుగుతున్న కారు చిగుటలో ఆమె కారే కన్నిటిని తుడిచే ఓదార్చేదెవరు? అందుకే ప్రేమ స్వార్థంతో నిండిందని నా అనుభవంతో నేను తెలుసుకున్నాను. మీరు విజయ్కి భర్త అన్న భావనే సహించలేకపోతున్నానంటే నా ప్రేమలో ఎంత స్వార్థముందో మీరు ఆలోచించండి. ఈ స్వార్థంలో నేను కాలి బూడిదిగా మారకపోకముందే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అలాగే ఎందు అన్నాడు పళ్ళు బిగువన బాధను అదిమిపడుతూ. నా మీద కోపం వచ్చిందా? ఎందుకు? నువ్వెక్కడున్నా నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలు. ఈరోజు వెళ్ళే రోజు కాక మధ్యలో ఉండేది 2 రోజులేగా. ఈ 2 రోజులు నాతోనే ఉంటారా? ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టను, సరేనా? ఇంకో విషయం, ఈ బిల్డింగు, హాస్పిటల్ పరికరాలతో సహా 4 లక్షలకు అమ్మేశాను. రేపు రిజిస్ట్రేషను. అంత డబ్బు నాకెందుకు? సబిత అంటే మీ చెల్లిలేగా. నాకు చాలా ఇష్టం. సబిత ప్రశాంత్ని ప్రేమిస్తుంది. 1,00,000 రూపాయలు నేను తీసుకువెళ్తాను. మిగతా డబ్బు సబితకు కట్నంగా ఇచ్చి ఆమె కోరుకునే ప్రశాంత్తో ఆమె పెళ్లి జరిపించండి.
ఒకరినొకరు దూరం చేసుకొని మనం ఎంత బాధపడుతున్నామో వాళ్ళు మాత్రం ఆ స్థితి రానివ్వద్దు. ఈ 3 లక్షలు సబితకు కట్నంగా ఇవ్వండి. సబిత ప్రేమిస్తున్న ప్రశాంత్ మా అత్తయ్య వసుంధరాదేవి భర్తకు చాలా దగ్గర బంధువు. మీకు తెలియకుండానే మా నిర్ణయాలతో పాటు సబిత విషయంలో కూడా అత్తయ్య వాళ్ళకు రాశాను. మావయ్య కూడా అంగీకరించారు. సబిత ఈ డబ్బును అనుభవిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అందుకే ఇలా చేశాను. మన ప్రేమ విషయం కూడా సబితకు ఇంతకు ముందే చెప్పాను, అపార్థం చేసుకోకుండా ఉంటుందని. నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటూ ఒకటే ఏడుపు. సాయంత్రం ప్రశాంత్తో కూడా మాట్లాడాను. వాళ్ళిద్దరికీ వీలైనంత త్వరగా పెళ్లి చేయండి. నువ్వెలా చేయమంటే అలా చేస్తాను అన్నాడు శ్రీధర్ నిండు మనసుతో. నా ప్రయాణానికి మీరు అంగీకరించినట్లేనా? నువ్వు దగ్గరుండి నన్ను పంపిస్తావనుకున్నాను. నేనే నిన్ను నాకు దూరంగా పంపిస్తున్నాను. అదేమిటి, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారా? అవును, వెళ్ళిపోతాను త్వరలో. ఎక్కడికి? నాకే తెలియని చోటుకు. ఏంటండి మీరనేది? ఏం లేదు. ఏదో మనసు బాగోక మాట్లాడుతున్నాను. నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావటం లేదు అన్నాడు తొట్టుపడుతూ. అమ్మయ్య అంది ఇందిర తేలిగ్గా నిట్టూరుస్తూ. ఇందు ఉదయం నుంచి భోంచేయలేదు, వెళ్తాను అంటూ లేచాడు శ్రీధర్. ముందు స్నానం చేయాలి, వెళ్తాను అంటూ ఇందిరకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. అర్ధరాత్రి దాటింది. అమావాస్య రాత్రి కావటం వలన ప్రకృతి నల్లని మేలు ముసుగు ధరించినట్టుగా ఉంది. ఆ చీకటిని పారద్రోలాలని నక్షత్రాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావటం లేదు. నిద్ర పట్టని అతడు బాల్కనీలో కూర్చున్నాడు. తల మీద సమ్మెట దెబ్బలు కొడుతున్నంత బాధగా ఉంది. మర్చిపోదామన్న మరువలేని బాధలు. తన బాధలన్నీ మర్చిపోవాలి. అసలు తను తానే మర్చిపోవాలి. ఈ బాధలన్నీ మర్చిపోవాలంటే ఒకటే మార్గం, ఒక్కటే, మందు. అదే బ్రాందీ. లేచెళ్ళి బ్రాందీ బాటిల్ తెచ్చుకొని ఓపెన్ చేశాడు. నీళ్లు కూడా కలుపుకోకుండా మంచినీళ్ళ బాటిల్ ఎత్తుకొని గటగటా తాగేశాడు. అతని కళ్ళ వెంట నీరు దారగా కారిపోతుంది. ఆశలు అడుగంటిన భగ్న హృదయం తంది. ఆ బాధ ఒకవైపు, ఈ నిష ఒకవైపు అతని గుండెను కోస్తున్నాయి. వీస్తున్న చల్లగాలి కూడా విషపూరితమైన అతని శరీరాన్ని మండిస్తుంది. ప్రేమకున్న అద్భుతమైన శక్తి ఈ ప్రపంచంలో మరి దేనికి లేదేమో. ప్రేమ 2 మనసులను ఇంద్రధనుసు మీద, స్వర్గపు అంచుల మీద విహరింపజేయను గలదు. వికటిస్తే అంతు తెలియని అగాధంలోకి విసిరేయను కలదు. ప్రేమ ఒక చిత్రమైన శక్తి. బాటిల్ ఖాళీ అయింది. మండుతున్న అతని హృదయం, అతనికి శాంతి లభించింది. కనురెప్పల బరువుగా మూతలు పడుతుంటే కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు శ్రీధర్. ఇందిర కోరినట్టుగా ఫ్యాక్టరీ దగ్గరకు కూడా వెళ్లకుండా ఇందిరతోనే గడిపాడు శ్రీధర్. తెల్లవారితే ఆమె ప్రయాణం. ఆ బాధ అతని గుండెల్ని మండిస్తుంది. ఆ బాధను మర్చిపోవటానికి గెస్ట్ రూమ్కి వచ్చి డ్రింక్ చేయడానికి కంపెనీగా అజయ్ని రమ్మని ఫోన్ చేశాడు. 10 నిమిషాల తర్వాత అజయ్ కారులో వచ్చాడు. ఇరువురు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆఫీస్ బాయ్ పార్టీకి కావాల్సిన సరంజాం అంతా టీపా మీద సర్ది పెట్టాడు. అజయ్ బ్రాందీని 2 గ్లాసులో పోసి సోడా కలిపాడు. ఒక గ్లాసు శ్రీధర్కి అందించి మరో గ్లాసు తీసుకున్నాడు. ఇందిర రేపు ఉదయం అమెరికా బయలుదేరుతుంది అన్నాడు శ్రీధర్. అతని కళ్ళ నుంచి రాలిన 2 కన్నీటి చుక్కలు రాలి బ్రాందీలో కలిశాయి. ఏంట్రా నువ్వనేది? ఇందిర అమెరికా వెళ్తుందా? అవును. ఈ పరిస్థితిలో నువ్వు ఇందిరను అమెరికా పంపుతున్నావా? అవును. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. అజయ్ విసురుగా గ్లాసు టీపా మీద పెట్టి కోపంగా శ్రీధర్ని చూస్తూ, దీన్ని త్యాగం అనరు, పిరికితనం అంటారు. పరిస్థితులను ఎదురెదులని చేతకానితనం అంటారు. నువ్వెలా అన్నా నాకు కోపం రాదు. శ్రీధర్, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకరా. భగవంతుడు జీవితాన్ని ప్రసాదించింది 100 ఏళ్ళు అనుభవించడానికి కానీ పిరికితనంతో జీవించడానికి, ముగింపు పాడటానికి కాదు. ప్లీజ్, నా మనసు బాగోలేదు. వేరే టాపిక్ మాట్లాడు అన్నాడు శ్రీధర్ బాధగా. మూసుకున్న అతని కళ్ళ నుంచి నీళ్లు దారగా కారుతున్నాయి. మనసులో చేయి పెట్టి కలికినట్లు అనిపించింది అజయ్కు. నా మాట వినరా? ఇప్పటికే ఎక్కువ తాగావు, ఇక తాగొద్దు. శ్రీధర్ చేతిలోని గ్లాసు లాక్కుంటూ అన్నాడు అజయ్. అతను గ్లాసు తీసుకుంటే బాటిల్ ఎత్తుకొని తాగేశాడు శ్రీధర్. ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలో
జాలిగా శ్రీధర్ను చూస్తూ కూర్చున్నాడు అజయ్. ఇందిర అప్పుడే స్నానం చేసి వరండాలోకి వచ్చేసరికి వరండాలో అజయ్ నిల్చున్నాడు. అజయ్ శ్రీధర్ ప్రాణ స్నేహితుడని ఇందిరకు తెలుసు. ఏమిటిలా వచ్చారు, రండి కూర్చోండి ఆప్యాయంగా ఆహ్వానించింది ఇందిర. అజయ్ వరండాలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఇందిర కూడా అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆరోగ్యం బాగుందా అంది ఇందిర. అతను ఎందుకు వచ్చాడో అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అలా అడిగింది. అజయ్ కళ్ళు ఎర్ర జ్యోతుల్లా ఉన్నాయి. ఇందిర గారు అమెరికా వెళ్ళిపోతున్నారా అడిగాడు అజయ్ వ్యంగ్యంగా. ఇందిర తలెత్తి చూసింది. అతని కళ్ళల్లోంచి నిప్పులు రాలుతున్నట్టున్నాయి. శ్రీధర్ని ఎందుకలా సాధిస్తున్నారు? వాడు మీకేం అన్యాయం చేశాడు? ఏంటండి మీరనేది? నాకేం అర్థం కావటం లేదు. నేను ఆయన్ని సాధించడం ఏమిటి? మీరు చాలా తెలివైన వారు ఇందిర గారు. శ్రీధర్ ఎక్కువ రోజులు బ్రతకడని తెలిసి అమెరికా ప్రయాణం కట్టారు. ఆ అమాయకుడి జీవితంతోనే కాదు, వాడి ప్రాణాలతోనే ఆడుకుంటున్నావు. నీలాంటి ప్రేమమూర్తికి తల వంచి నమస్కరించాలనిపిస్తుంది. కోపం బాధ మిళితమైన గొంతుతో అన్నాడు. అజయ్ గారు పెద్దగా అరిచింది ఇందిర. ఎందుకలా అరుస్తారు? మీ నాన్నగారిని ఏదో అవమానం చేశారని, అభిమానాన్ని, వ్యక్తిత్వమని, మూర్ఖత్వంతో ప్రేమించిన వాడిని కసిరి కాదు పొమ్మన్నావు. నీకేం, నువ్వు హాయిగానే ఉన్నావు. నువ్వు చేసిన గాయాన్ని మాన్చుకునే ప్రయత్నంలో మళ్ళీ వాడి కంటపడ్డావు. ఆ గాయాన్ని రోజు రోజుకు కెలుకుతూ వాడిని చిత్రవద చేశావు. కన్నవాళ్ల కోసం నీలాంటి మరో మూర్ఖురాల్ని కట్టుకున్నాడు. ప్రేమించిన నీ నుంచి, పెళ్లి చేసుకున్న ఆమె నుంచి కూడా సుఖం లేక రెండిటికి చెడిన రేవడిలా అయింది వాడి జీవితం. నిన్ను మర్చిపోలేక నిన్ను తన దానిగా చేసుకొని నీ బ్రతుకు పాడు చేయకూడదని వాడు జీవితాన్ని బ్రాందీ విస్కీలకు బలి చేశాడు. లంగ్స్ దెబ్బతిని చావుకు అతి దగ్గరగా వచ్చిన అతన్ని దగ్గర చేర్చుకొని ఆ నిషాన్ని మరిపించి అతనికి డాక్టర్గా ట్రీట్మెంట్ ఇచ్చి ప్రియురాలిగా అతనికి సేవలు చేసి బ్రతికించుకోవాల్సిన నువ్వు అతని కర్మానికి అతన్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోతున్నావా? ఇదా ప్రేమ? అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా? ప్రేమ అనే పదాన్ని పలికే అర్హత కూడా లేదు నీకు. ప్రేమించిన వాడి ప్రాణాలను బలి తీసుకునే నువ్వు ప్రియురాలివి కాదు, యమురాలివి. చివరి దశలో వాడికి ఆ కాస్త మనశ్శాంతి కూడా లేకుండా చేసి మృత్యువుకు మరింత దగ్గరగా పంపుతున్నావు. నువ్వు ఆడదానివి కాదు, రాక్షసివి. అజయ్ భరించలేక లేని కోపంతో ఆవేశంగా అరిచాడు. నో, నేను నమ్మను, భయంగా పెద్దగా అరిచింది ఇందిర. చాలా బాగా నటిస్తున్నావు. అజయ్ గారు ప్లీజ్ ఈ విషయాన్ని సూటిగా చెప్పండి. ఆయనకేమైంది? ఆయనకేమైందో డాక్టర్ చలపతిరావు గారిని అడుగు చెప్తాడు అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు అజయ్. మై గాడ్, శ్రీధర్కు లంగ్స్ దెబ్బతిన్నాయా? ఇది నిజమా? నో, ఇది నిజం కాకూడదు. నిజం కాకపోతే అజయ్ ఎందుకలా చెప్తాడు? శ్రీధర్కు ప్రాణ స్నేహితుడతను. అతను అంతగా బాధగా చెప్పాడంటే నిజమే కావచ్చు. ఇన్ని రోజులు శ్రీధర్ నాకెందుకు తెలియనివ్వలేదు? రకరకాల ఆలోచనలు ఇందిర మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చలపతిరావు గారిని కలుసుకుంటే ఈ విషయాలన్నీ తెలుస్తాయి అనుకుంటూ కారులో ఆయన దగ్గరికి బయలుదేరింది. అదృష్టం కొద్దీ ఆయన కన్సల్టింగ్ రూమ్లోనే ఉన్నారు. లయన్ క్లబ్స్ నెంబరు ఆయనతో క్లబ్ ద్వారా పరిచయమైంది ఇందిరకు. ఏమిటి, మీరు కూడా ట్రీట్మెంట్ కోసం వచ్చారా అన్నాడు హాస్యంగా నవ్వుతూ. డాక్టర్ గారు, శ్రీధర్ అని సిటీలో పెద్ద పేరున్న బిజినెస్ మ్యాగ్నెట్, అతని గురించి తెలుసా మీకు? ఆత్రంగా అడిగింది. ఆయన నా పేషెంటు. ఆయన కేసు వివరాలు కావాలి డాక్టర్. ఏమిటమ్మా, ఆయన మీకు తెలుసా? నా స్నేహితురాలి భర్త. దాని బాధ చూడలేకపోతున్నాను. ప్లీజ్, ఆయనకున్న జబ్బేమిటి? ఇంద్ర కళ్ళ నుంచి కన్నీళ్లు ఏ క్షణంలోనైనా రాలటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. అతనితో నాకు 2-3 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అతను మానసికంగా బాధపడుతున్నాడు. ఎందుకో వివరాలు అడిగినా చెప్పలేదు. అతని వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడటం లేదని నేను తరచి అడగలేదు. అతనికి లంగ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. 6 నెలల క్రితం చెప్పాను నువ్వు త్రాగటం పూర్తిగా మానేయాలని. అతను మానేయకపోగా మరింత ఎక్కువ చేశాడు. నేను మెడిసిన్స్ ఇవ్వడమే కానీ అతను వాడుతున్నట్లు కనిపించడం లేదు. అతిగా తాగటం, మెడిసిన్స్ వాడకపోవటం మూలంగా అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఒక డాక్టర్గా చెప్పాలంటే అతను 1-2 నెలల కంటే ఎక్కువ కాలం బ్రతకడు. డాక్టర్, ఆయన బ్రతకాలి. మీరు ఆయన్ని ఎలాగైనా బ్రతికించాలి. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ అంటున్న ఇందరిని చూస్తూ విస్తుపోయారు డాక్టర్ చలపతిరావు గారు. అంతలోనే ఏదో అర్థమైనట్టుగా,
నేను ఎంత చెప్పినా శ్రీధర్ నర్సింగ్ హోమ్లో ఉండడానికి ఇష్టపడటం లేదు. నువ్వు చెప్పి చూడు, నీ నర్సింగ్ హోమ్లోనైనా అడ్మిట్ అవుతాడేమో. నర్సింగ్ హోమ్లో ఉంచితే తాగటానికి అవకాశం ఉండదు. టైం ప్రకారం మందులు వాడతాడని నా నమ్మకం. అలాగే చేస్తాను డాక్టర్. మీరు రోజు 2 పూట్ల నా నర్సింగ్ హోమ్కి వచ్చి అతన్ని చూడగలరా? కన్నీటితో ప్రాధేయపూర్వకంగా అంది ఇందిర. అతను నీకు కావలసిన వాడా? అతను నా ప్రాణం డాక్టర్. ఇంతకంటే ఇంకేం చెప్పలేను అంది ఇందిర కన్నీటితో. చూడమ్మా, నువ్వు డాక్టరే ఉండి నీకు కావలసిన వ్యక్తిని అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేసావు? మొదటి నుంచి మందులు వాడుతూ తాగుడు మానితే అతను బ్రతికేవాడు. ఇప్పుడు అతని స్థితి చేయి దాటిపోయింది. మనం ఎంత ప్రయత్నించినా అతన్ని బ్రతికించలేం. అతని వెంటనే నీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకో. రోజు ఉదయం సాయంత్రం నేను నీ నర్సింగ్ హోమ్కి వచ్చి చూస్తాను అతన్ని. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ లేచింది ఇందిర. ఎలా కారుని డ్రైవ్ చేసిందో, ఎలా ఇంటికి చేరుకుందో ఆమెకే తెలీదు. చాలా రాత్రి గడిచిపోయింది. ఇందిర పూల మొక్కల మధ్య నిర్లిప్తంగా నిర్వేదంగా కూర్చొని ఉంది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. నన్ను స్వంతం చేసుకోమని బ్రతిమాలినప్పుడు నా భవిష్యత్తు ఆలోచించి నా శీలాన్ని చెడగొట్టలేదు. తర్వాత తను బ్రతుకునని తెలిసి నాకు దూరంగా ఉన్నారు. ఆయన ఇన్ని రోజుల పరిచయంలో కూడా అర్థం చేసుకోలేకపోయాను. ప్రపంచంలో ఎంతోమంది ప్రేమికులు ఉండొచ్చు. సలీం, మజ్ను, షాజహాన్ వీళ్ళందరూ ప్రేమించిన వారే. ప్రేమ కోసం రాజ్యాల్ని చివరకు ప్రాణాలని వదులుకున్నవారే. కానీ వాళ్ళందరికంటే విలువైంది శ్రీధర్ ప్రేమ. షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం కట్టించిన తాజ్మహల్ ఎన్నో మనసులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నా శ్రీధర్ నా కోసం తన గుండెల్లో గుడి కట్టిన తాజ్మహల్ కంటే అందమైంది. భగవాన్, నేనెప్పుడు ఏ దేవాలయానికి రాలేదు. కనపడని నీ మీద నేనెప్పుడు నమ్మకాన్ని పెంచుకోలేదు. ఈరోజు చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తున్నాను. నా శ్రీధర్ని బతికించు. అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాన్ని బలి తీసుకో అంటూ రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఇందిర. ఉదయం 6 గంటలకే నర్సింగ్ హోమ్కి వచ్చాడు శ్రీధర్. ఇందిర ప్రయాణమై తన కోసం ఎదురు చూస్తుంటుంది అనుకుంటూ వచ్చిన శ్రీధర్ రాత్రంతా నిద్రపోకుండా ఏడ్చినట్లు ఉబ్బి ఉన్న కళ్ళతో మూర్తి భవించిన శోకమూర్తిలా కూర్చుని ఇందిర కనిపించింది. శ్రీధర్ని చూడగానే భరించలేని భావోద్రేకంతో ఒక్క ఉదుటిన అతని గుండెల మీద వాలిపోయింది ఇందిర. ఇందు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా ప్రయాణం కాలేదే? ఏమండి, కొవ్వొత్తి తనకు తాను కాలిపోతూ 10 మందికి వెలుగును పంచి పెడుతుంది. మీరు నా కోసం ఆహుతి అయిపోయారు. మిమ్మల్ని స్థితికి తెచ్చింది నేనే. నా పాపానికి నిష్కృతి లేదు లేదు లేదు. హృదయ వికారంగా ఏడుస్తున్న ఇందిర గుండెలు కదుముకున్నాడు శ్రీధర్. మీకు లంగ్స్ దెబ్బతిన్నాయన్న విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు దాచారు? నన్ను నవ్వుతూ అమెరికాకు పంపించి మీరు నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నారా? ఏంటండి, మీకోసం జీవితాన్ని త్యాగం చేశాను. మీకోసం ప్రాణాలను ఇవ్వలేనా? మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోలేని అనుకున్నారా? ఆశతో బ్రతకలేక దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ మీ మీద ప్రేమ లేక కాదండి. మిమ్మల్ని ఎలాగైనా బ్రతికించుకుంటాను. జీవితంలో మీ భాగస్వామిగా లేకపోయినా చివరి ప్రయాణంలోనైనా మీతో కలిసి ఉంటాను. ఇందిర గుండెలు అవిసేలా ఏడుస్తుంది. కోపంలో తన విషయం అజయ్ ఆమెతో చెప్పుంటాడని ఊహించుకున్నాడు శ్రీధర్. అతని కళ్ళ నుంచి రాలుతున్న కన్నీటి చుక్కలు ఆమె తల మీద రాలిపడుతున్నాయి. నా ఆరోగ్యానికి ఏం పర్వాలేదు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు. త్వరగా బయలుదేరు. నేను మనిషినేనండి. ప్రేమించడం, త్యాగం చేయటం మీకే కాదు, నాకు కూడా తెలుసు. నా జీవితంలో నా మనసు, నా శరీరం మీవి. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. చావనైనా బతుకైనా నాకు మీతోనే అంది అతనికి మరింతగా హత్తుకుపోతూ. శ్రీధర్ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ కాలేదు. తను బ్రతుకుండగానే చెల్లికి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో ప్రశాంత్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడి సబితా ప్రశాంత్లకు పెళ్లి ముహూర్తం పెట్టించాడు. ఇందిర ఎంతమంది డాక్టర్స్ను పిలిపించి వేలకు వేలు ఖర్చు పెడుతుంది శ్రీధర్ కోసం. లండన్ నుంచి ఖరీదైన మెడిసిన్స్ తెప్పించింది. పగలు రాత్రి శ్రీధర్ను ఎలా బ్రతికించుకోవాలా అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు. అటువంటి స్థితిలో పేషెంట్ని కూడా చూడలేక నర్సింగ్ హోమ్ మూసేసింది. శ్రీధర్ కోసం నర్సులను, కాంపౌండర్ను ఉంచింది. రోజు రోజుకు శ్రీధర్ కంటే ఇందిరే కృంగిపోతుంది మానసిక వేదనతో. విశ్రాంతి తీసుకోమని ఎంతగా చెప్పినా అతను వినిపించుకోవటం లేదు. ఫ్యాక్టరీ విషయాలు, సబితా పెళ్లి పనులు నిమిషం తీరటం లేదు అతనికి. ఇందిర తన కోసం పడుతున్న బాధ చూస్తుంటే ఆమె కోసమైనా బ్రతకాలన్న కోరిక కలుగుతుంది అతనికి.
త్రాగుడు పూర్తిగా మానేశాడు ఇందిర కోరిక ప్రకారం. టైం ప్రకారం అతను ఎక్కడున్నా ఫోన్ చేసి అతన్ని పిలిపించి అతని చేత మందులు ముంగిస్తుంది. ఇందిర ఇచ్చిన మందులు వేసుకోవటం, ఆమె నవ్వుతూ మాట్లాడుతుంటే ఎదురుగా కూర్చొని వినటం ఖాళీ సమయంలో శ్రీధర్ చేసే పని. ఆ చిరునవ్వు మాటిన ఎంత వేదన దాగుందో, ఆమె గుండెల్లో ఎంత విషాదం గూడు కట్టుకుందో అతనికే తెలుసు. ఒక్కో రోజు ఇందిరతో కలిసి భోంచేసి అక్కడే పడుకుంటున్నాడు. సబిత పెళ్లి రోజు దగ్గర పడుతుంది. అగ్నిగుండాన్ని గుండెల్లో దాచుకొని పైకి చిరునవ్వు చిందించగలిగే శ్రీధర్ లాంటి వ్యక్తులు కోటికొక్కరుంటారని, అతని ముఖంలో వెలిగే చిరునవ్వును, అతని చలాకితనాన్ని చూసి వాళ్ళెవరూ అతన్ని కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం బ్రతకడని అనుకోరు. శ్రీధర్ ట్రీట్మెంట్ కోసం ఎంతమంది డాక్టర్స్ను పిలిపిస్తుంది, డబ్బు మంచినీళ్ళ ఖర్చు చేస్తుంది. అయినా రోజు రోజుకు అతని ఆరోగ్యం దిగజారిపోతుందే తప్ప ఏమాత్రం మెరుగుదల కనిపించడం లేదు. ఇందిర టైం ప్రకారం స్నానం, భోజనం అన్నీ మర్చిపోయింది. అహోరాత్రులు డాక్టర్సు కన్సల్ట్ చేయటం, వాళ్ళు చెప్పిన ప్రకారం శ్రీధర్ చేత మందులు వాడించడం చేస్తుంది. సబితకు, ప్రశాంత్కు ఆడంబరంగా వివాహం జరిపించాడు శ్రీధర్. సబిత భర్తతో కలిసి హనీమూన్కి వెళ్ళిపోయింది. ఆమెకు కూడా వాళ్ళ అన్నయ్య ఆరోగ్యం గురించి తెలీదు. దాచాలి అనుకున్న విషయం 10 మందికి తెలిసిపోతుంది. అది సహజం. ఇందిర విషయం ఆ నోట ఈ నోట విజయ్ వరకు వచ్చింది. అంతకుముందు బ్రతిమాల్లో బలవంతంగానూ విజయ్తో కోరిక తీర్చుకునేవాడు. అటువంటి శారీరక సుఖానికి దూరంగా నెలల తరబడి ఎలా ఉండగలుగుతున్నాడా అని ఆశ్చర్యపోయింది విజయ. శ్రీధర్కు డాక్టర్ ఇందిరకు అక్రమ సంబంధం ఉందని, అందుకే బిజినెస్ విషయాలు కూడా పట్టించుకోకుండా శ్రీధర్ పగలు రాత్రి ఇందిర నరసింహంలోనే ఉంటున్నాడని, ఇందిర కూడా అతనితో సరదాగా గడపడానికి టైం చాలదని ప్రాక్టీస్ కూడా మానేసిందని నలుగురు 4 రకాలుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఇందిరతో అవసరాలు తీర్చుకుంటున్నాడు కాబట్టే భర్తకు తన అవసరం లేకుండా పోయిందనుకుంది విజయ. అసూయకి నిలయం ఆడదాని మనసు. భర్త తనను ప్రాధాయపడినంతకాలం చిరుబురులాడుతూ అతన్ని మరింత బాధ పెట్టింది. ఇప్పుడు అతను దూరం అయిన తర్వాత ఎలాగైనా అతన్ని తన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంది. అందుకు శ్రీధర్ అవకాశం ఇవ్వటం లేదు. రాత్రి 10 గంటలైంది. నిండు పున్నమి వెన్నెల. కౌగిల్లో ఒదిగిపోయిన ప్రకృతి వెండి జలతారు మేలి ముసుగు ధరించినట్టుగా ఉంది. నైట్ క్వీన్ పరిమళం మనసుకు హాయి గొలుపుతుంది. విజయ్ భర్త రాక కోసం ఎదురు చూస్తూ బాల్కనీలో కూర్చుంది. సబితుంటే సబితతో కాలక్షేపం అయ్యేది. సబిత హనీమూన్కి వెళ్ళటంతో ఇల్లంతా చిన్నబోయినట్టుగా ఉంది. దానికి తోడు ఇందిర విషయం ఆమె గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంది. ఒంటరితనం భరించలేక కొన్ని రోజులు పుట్టింటికి వెళ్దామా అనుకుంది. మా ఇద్దరి మధ్య ఏర్పడిన దూరం శాశ్వతం అవుతుందేమో అన్న భయంతో మళ్ళీ వెళ్ళలేకపోయింది. ఎవరితోనూ చెప్పుకోలేని బాధతో కుమిలిపోతుంది. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టిన చప్పుడు వినిపించింది. శ్రీధర్ రాలేదు. విజయ్కు దుఃఖం ఉప్పెనలా పొంగుకొచ్చింది. ఏడుస్తూ కూర్చుంది. ఎప్పుడో తెల్లవారబోయే సమయంలో లేచి బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంది. ఇందు, నన్ను ప్రేమించిన నేరానికి నీకు నేను ఇస్తున్న ప్రతిఫలం ఇది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అన్నాడు శ్రీధర్. బాధపడకండి, మిమ్మల్ని స్థితికి తెచ్చింది నేను. నా మూలంగా మీకు మానసిక వేదన తప్ప ఎప్పుడూ సుఖం లేదు. ఈ రాలిపోయే పండుగ కోసం చిగురులు వేయాల్సిన నీ జీవితాన్ని మోడు చేసుకుంటున్నావు ఇందు. తన చేతితో అతని నోటి మూసింది ఇందిర. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అంది ఏడుస్తూ. నీ కోరిక తీర్చలేకపోయాను బాధగా అన్నాడు. మీ మనసు అర్థం చేసుకోకుండా అటువంటి కోరిక కోరినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక విషయాన్ని మర్చిపోండి అంది రాణి నవ్వు బలవంతంగా పెదవుల మీదకు తెచ్చుకుంటూ. భోంచేస్తారా? ఆకలిగా లేదు. అలా కాదు, కొద్దిగా అయినా తినాలి. నేను అన్నం ముద్దలు కలిపి తినిపిస్తాను, మీరు తినండి సరేనా అంది నవ్వుతూ. చందమామ చూపిస్తూ కథలు కూడా చెబుతావా? శ్రీధర్ చాలా రోజుల తర్వాత మనసారా నవ్వుతూ అన్నాడు. అలాగే, గోరుముద్దలు తినిపిస్తూ జాబిల్ని చూపిస్తూ రాజుగారి కథలు కూడా చెప్తాను సరేనా అంటూ ఇందిర లోపలికి వెళ్ళి వెండి పళ్ళెంలో అన్నం, కొద్దిగా చికెన్ కలుపుకొని తీసుకొచ్చింది. శ్రీధర్ ఈజీ చైర్లో కూర్చున్నాడు. ఇందిర అతన్ని నవ్వించాలని చిన్నపిల్లలకు చెప్పినట్టుగా కథలు చెబుతూ ముద్దలు తినిపించింది. అతని క్రాఫ్ట్లో వేళ్ళు పోనిచ్చి తల నిమురుతూ కూర్చుంది. ఆ వ్రేలు కొసల నుంచి ప్రేమ, అనురాగ, ఆప్యాయత అతనిలోకి ప్రవహిస్తున్నాయి.
ఆ లాలనలో హాయిగా నిద్రపోయాడు శ్రీధర్. రోజుల తరబడి శ్రీధర్ ఇంటికి రావటం మానేశాడు. తన బాధను పంచుకోవడానికి కూడా ఆమెకెవరూ లేరు. విజయ భర్త రాక కోసం ఎంతగా ఎదురుచూస్తుందో అతను రానందుకు అంతగా బాధపడుతుంది. భర్త తనకు దక్కడేమో అన్న భయంతో ఇంద్రతో మాట్లాడాలనుకుంది. శ్రీధర్ ఇంద్ర బెడ్రూమ్లో నిద్రపోతున్నాడు. అతని పరిస్థితి ఏం బాగాలేదు. అతను చరమదశకు చేరుకున్నాడన్న విషయం డాక్టర్ ఇంద్రకు తెలుసు. తన ప్రాణంగా ప్రేమించే ప్రియుడు మృత్యువాత పడబోతున్నాడన్న విషయం తెలిసిన తర్వాత ఆ ప్రియురాలి గుండె బద్దలవ్వకుండా ఉంటాయా? ఆ ఉదయం నుంచి భోంచేయలేదు ఇందిర. టేబుల్ మీద తల అంచుకొని ఏడుస్తూ కూర్చుంది. అడుగుల చప్పుడుకు కళ్ళు తెరుచుకొని తలెత్తి చూసింది. ఎదురుగా విజయ నిల్చొనుంది. ఆయన ఎక్కడున్నారు? అడిగింది విజయ. గతుక్కుమంది ఇందిర. విజయ నుంచి అలాంటి ప్రశ్న ఎదురవుతుందని ఇందిర ఎప్పుడూ ఊహించలేదు. అందుకే వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. బెడ్రూమ్లో ఉన్నారా? ఇందిర శిలలా కూర్చుంది. చెప్పండి. అవును. పగలే కాకుండా రాత్రులు కూడా ఇక్కడే ఉంచుకుంటున్నావా? అర్థం పర్థం లేకుండా భర్త ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోకుండా మాట్లాడుతున్న ఆమె ధోరణికి చిరెత్తుకొచ్చింది ఇందిరకు. ఆయనకు పెళ్ళయిందని భార్య ఉందని తెలుసు కదా విజయ్ గారు. మీరు డాక్టర్లు. ఇంత నీచమైన పని చేయడానికి సిగ్గులేదు? ఏ మీ సరదాలకు పెళ్ళైన మగాడు తప్ప పెళ్ళికాని మగాడు దొరకలేదా? పగలు రాత్రి నా భర్తతో నువ్వు కులుకుతుంటే ఒంటరిగా ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుని నా గుండె మంట నీకు అర్థం కాదు. సాటి ఆడదాన్ని ఆలోచించే విశాల హృదయం నీకుంటే ఇలా కాపురాలు కూల్చవు. విజయ్ గొంతు వినిపించిన శ్రీధర్కి మెలకు వచ్చింది. గుమ్మం దగ్గరకు రాగానే ఆమె సొలాలాంటి మాటలు విసురుతుంది ఇంద్ర మీద. అర్థమైంది. భర్త కనిపించగానే విజయ మనసు బగ్గుమంది. మిమ్మల్ని గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను. పరాయి ఆడదాన్ని పైటి చెంగు గాలి తగలగానే వెంటబడేంత హీనమైన వాళ్ళు అనుకోలేదు. మీ అంతస్తు పరువు ప్రతిష్ట అన్నీ మర్చిపోయి ఈ వగలాడి కౌగిలే ప్రపంచం అనుకుంటున్నారా? ఇద్దరే. ఒకరు పెద్ద వ్యాపారవేత్త, ఇంకొకరు పేరు మోసిన డాక్టరు. ఏమండి, చివరిసారిగా అడుగుతున్నాను, నాతో వస్తారా రారా? షటప్, కోపంగా అరిచాడు శ్రీధర్. కట్టుకున్న ఆడదాన్ని నోరు బలవంతంగా మూయగలరు, కానీ లోక నోరు మూయగలరా? విజయ, నా సహనాన్ని రెచ్చగొట్టి నన్ను పశువులా మార్చకు. ఏం చేస్తారు? చేసుకుంటారా? అంతకంటే మీరేం చేయగలరు? ఇంతకు దిగజారిన వాళ్ళు ఆ పని మాత్రం ఎందుకు చేయరు? విజయ్ గారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది కోపంగా ఇందిర. వెళ్ళక నీలాంటి వ్యభిచారి గుమ్మం ముందు నిల్చుంటాను అనుకున్నావా? పెళ్ళి పెటాకలు లేకుండా ఇలా ఎంతమంది కాపురాలు కూలుస్తావు? డాక్టర్ బోర్డు తీసేసి మరో బోర్డు తగిలించు, అప్పుడు చాలామంది విడులొస్తారు. తన కోపమే తనకు శత్రువు అంటారు. కోపం వివేకాన్ని నశింపజేస్తుంది, మనిషిని పశువుగా మారుస్తుంది. ప్రేమమూర్తి ఇందిరను అంతంత మాటలు అంటుంటే శ్రీధర్లో సహనం చచ్చిపోయింది. విజయ్ చెంప చెళ్ళుమనిపించాడు. అడ్డు రాబోయిన ఇంద్రను విసురుగా నెట్టేశాడు. సోఫా కోడు కొట్టుకొని అలాగే కూర్చుండిపోయింది ఇందిర చేష్టలుడిగిన దానిలా. అరచేతులు కందిపోయేలా కొట్టాడు. విజయ్ చెంపలు ఎర్రగా పొంగిపోయాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన అజయ్ తన కారులో బలవంతంగా విజయని ఇంటికి తీసుకొచ్చాడు. ఇందిరను గుండెల్లోకి తీసుకున్నాడు శ్రీధర్. ఆ ప్రేమ స్రవంతిలో ఇందిరకు ఊరట కలిగింది. అజయ్ గారు, మీరు ఆయనకు స్నేహితులు. ఆయనంత పతనానికి దిగజారిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? ఇదేనా మీ స్నేహధర్మం? అజయ్ వైపు తీక్షణంగా చూస్తూ అడిగింది విజయ. వాడి పతనానికి కారణం నువ్వు వాడికి భార్యవైనా వాడిని శత్రువులా సాధించావు. పాపం, అందుకేనా ఆవిడ గారితో కాపురం పెట్టారు? తన భర్త తన కళ్ళ ముందే మరో ఆడదానితో కాపురం చేస్తుంటే ఏ ఆడదైనా భరించగలదా? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ఇందిర దేవత లాంటిది. ఇందిర శ్రీధర్ మనసారా ప్రేమించుకున్నారు. విధి ఆడిన నాటకంలో వారిరువురు భార్యాభర్తలు కాలేకపోయారు. అయినా ఇందిర పెళ్లి చేసుకోకుండా వృత్తి నిర్వహణలోనే జీవితాన్ని గడిపేయాలనుకుంది. నిజ నిజాలు తెలుసుకోకుండా ఆమె నన్ని మాటలు అన్నావు. శ్రీధర్ లంగ్స్ చెడిపోయాయి. అతను కొద్ది రోజుల కంటే ఎక్కువ కాలం బ్రతకడు. ట్రీట్మెంట్ కోసం శ్రీధర్ శాంతి నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయ్యాడు. అమెరికా వెళ్ళాలనుకున్న ఇందిర ఆ ప్రయత్నాన్ని మానుకొని తన ప్రాక్టీస్ను కూడా వదిలేసి అనుక్షణం శ్రీధర్ని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుతుంది. ఆ దేవతన నువ్వన్ని మాటలు అన్నది? విజయ, శ్రీధర్ చావుకు కారణం నువ్వు.
అతని ఇంటికి వచ్చేసరికి యుద్ధానికి సిద్ధమైన దానిలా ఉంటావు. ఒకవైపు ప్రేమించిన ఇందిర జీవితం అలా మోడుగా మిగిలిపోయింది అన్న బాధ ఒకవైపు, నువ్వు రెండో వైపు అతనికి మనశ్శాంతి లేకుండా చేశారు. బ్రాందీ విస్కిల్తో కడుపు నింపుకొని భోజనం చేయకుండా పడుకున్నప్పుడు అతను తిన్నాడా లేదా, అతను అలా తాగుతున్నప్పుడు అతని ఆరోగ్యం ఏమవుతుంది అన్న ఆలోచన ఉందా? అవేవి పట్టించుకొని నీకు అతన్ని విమర్శించే అధికారం, అర్హత నీకెక్కడివి? ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకో. ఇప్పుడు ఉన్న ఆ కాస్త మనశ్శాంతిని కూడా కరువు చేశావు. పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళనే అన్ని మాటలు అన్నావు. ఇదేనా నీ సంస్కారం? నీ భర్త నువ్వు అనుకునే అధికారం నీకు ఉంటుంది. ఇందిరని అనటానికి నువ్వెవరు? నీ భర్త ఇంకా 4 రోజులు బ్రతకాలనుకుంటే ఆ నరసింహం ఛాయలకు వెళ్ళకు అంటూ విజయ్కి ఎదురుగా కూర్చోవడం కూడా ఇష్టం లేనట్టుగా లేచి వెళ్ళిపోయాడు అజయ్. స్థాణువులా కూర్చుండిపోయింది. తల మీద పెద్ద హైస్ ముక్క పెట్టినట్టుగా తలంత దిమ్ముగా ఉంది. ఆలోచించడానికి కూడా ఓపిక లేనట్టుగా మెదడంతా మొద్దుబారిపోయింది. సర్వేంద్రియాలు చైతన్యాన్ని కోల్పోయాయి. బొమ్మలా కూర్చుంది. శ్రీధర్ మళ్ళీ తాగాడు. భరించలేని టెన్షన్తో అతని తల బ్రద్దలైపోతుంది. గుండెలో ఏదో అడ్డుపడినట్టు, గుండెలో పెద్ద బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. వెలికిల్లా పడుకున్నాడు. గుండెని ఎవరో మెల్లిపడుతున్నారన్న భావన, ఒళ్ళంతా సూదులు గుచ్చుతున్నంత బాధ, విపరీతమైన తలపోటు. ఆ బాధ అంతకంతకు ఎక్కువ అవుతుంది. అతని మంచానికి దగ్గరగా ఇంద్ర సోఫాలో పడుకొని ఉంది. ఎన్నో రాత్రుల నుంచి నిద్రలేదు. బాగా అలసిపోయిందేమో, సోఫాలో కూర్చొని నిద్రపోతుంది. ఆ బాధను భరించలేక మంచం మీద అటు ఇటు కదులుతున్నాడు శ్రీధర్. బాధ పళ్ళు బిగున అణిచిపెట్టి ఇంద్రను నిద్ర లేపాలనుకున్నాడు. ఇందు ఆ 2 అక్షరాలు పలికేసరికి ఆకాశ పంచులు కనిపించాయి. ఒక్కసారిగా ప్రాణాలన్నీ జివ్వును తోడేసినట్లయింది. అంతవరకు బిగబట్టిన బాధ ఉప్పెనలా ఒక్కసారి ముంచేసింది. ఇందు అన్నాడు అతి ప్రయత్నం మీద. భరించలేని బాధతో మెలికలు తిరిగిపోతూ మంచం మీద నుంచి జారి కింద పడ్డాడు. తర్వాత ఏం జరిగింది అతనికి తెలీదు. శ్రీధర్ కళ్ళు తెరిచాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఛాతీ మీద ఏవో వైర్లున్నాయి. కాలి నరం ద్వారా గ్లూకోజ్ శరీరంలోకి వెళుతుంది. కాలి దగ్గర మంటలు అనిపించింది. చుట్టూ చూశాడు. అతని కళ్ళకు ఇంద్ర కనిపించలేదు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అజయ్ గొంతు వినిపించింది. మరో గొంతు ఎవరిదో అర్థం కాలేదు శ్రీధర్కు. మత్తుగా కళ్ళు మూసి చూడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. డాక్టర్ శ్రీధర్కి ఏం భయం లేదుగా? అది అజయ్ గొంతు. శ్రీధర్ చెవులు ఆ సంభాషణ వింటున్నాయి. కళ్ళు తెరవలేకపోతున్నాడు. ఈ వయసులోనే కాదు, ఏ వయసులోనూ రాకూడని జబ్బు వచ్చింది శ్రీధర్కు. అదే హార్ట్ అటాక్. అది డాక్టర్ గొంతు. తనకు హార్ట్ అటాక్ వచ్చిందా? అంటే ఇప్పటి వరకు తన మృత్యుతో పోరాడా? అతన్ని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్, అజయ్ ఏడుపు గొంతుతో అంటున్నాడు. డాక్టర్గా నా ప్రయత్నం చేశాను. ఆ పైన భగవంతుని దయ్య. ఆ సంభాషణ అంతా విన్నాడు శ్రీధర్. తర్వాత అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇందిరకు తెలుసు, ఇంకో 2 రోజుల్లో శ్రీధర్ శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడన్న భయంకర నిజం. అతన్ని ప్రేమించింది. అతని కోసమే జీవించింది. జీవితాన్ని అతని కోసమే త్యాగం చేసింది. అతను బ్రతకడని తెలిసి అతని కోసమే ఆత్మాహుతి గావించుకుంది. శ్రీధర్ పరిస్థితి విషమించిందని తెలియగానే ఇందిర పాయిజన్ తీసుకుంది. 4 డాక్టర్స్ విజయ్, శ్రీధర్ మంచం దగ్గరే ఉన్నారు. ఇందిర ఏమైందని ఆలోచించలేదు. శ్రీధర్ మరణ వార్త తన చెవిని పడకముందే తను ఈ లోకం నుంచి నిష్క్రమించాలనుకున్న ఇందిర పాయిజన్ తీసుకున్న తర్వాత ఒక అర్ధగంట మరణయాతన అనుభవించి ప్రాణాలు వదిలింది. 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచిన శ్రీధర్కు ఇందిర మరణ వార్త తెలియదు. అతను ఏ క్షణంలో అయినా ఇందిరను చూడాలని కోరతాడేమో అని ఆమె శవాన్ని ఐసులో భద్రపరిచారు. ఇందిర, అన్నయ్య, వదిన, అక్క, బావ అందరూ వచ్చారు. శ్రీధర్కు హార్ట్ అటాక్ వచ్చిన దగ్గర నుంచి విజయ నర్సింగ్ అతని మంచాన్ని అంటిపెట్టుకునే ఉంది. ఇందిరను క్షమించమని అడగాలని వచ్చిన విజయ ఆ అదృష్టాన్ని కూడా నోచుకోలేదు. అప్పటికి కొన్ని నిమిషాల క్రితమే ఇందిర పోయింది. శ్రీధర్ మగతగా కళ్ళు తెరిచి చూశాడు. ఏడుస్తున్న విజయ్ కనిపించగానే ముఖం తిప్పుకున్నాడు. అతని మనసు ఇందిర కోసం ఆరాట పడుతుంది. అజయ్ ఏడుస్తూ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. ఏమండి, ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పండి. నేను మీ మీద ప్రేమ లెక్క కాదండి, మిమ్మల్ని బాధ పెట్టింది అంది విజయ. శ్రీధర్ విజయ వైపు చూశాడు. నన్ను చెప్పనివ్వండి,
లేకపోతే నేను బ్రతకలేను. మా డాడీని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళేసరికి మా డాడీ చివరి క్షణాల్లో ఉన్నారు. ఆయన గార్డినాలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మా మమ్మీని అడిగాను. తన పసుపు కుంకాలు పోతున్నాయన్న బాధతో ఉన్న మా మమ్మీ ఏడుస్తూ, నీ మూలంగానే నా నుదుటి కుంకుమ చెరిగిపోతుంది అని అంది ఏడుస్తూ. ఆమె చెప్పిన కారణం, మీ అమ్మ నాన్నగారు నన్ను కోడలుగా చేసుకోవడానికి 2,00,000 రూపాయలు కట్నంగా అడిగారంట. డబ్బంతా వ్యాపారంలో ఉండడంతో వచ్చిన మంచి సంబంధం తప్పిపోతుందని మీరు కట్నంగా అడిగిన డబ్బును మా డాడీకి ఒక మార్వాడి దగ్గర వడ్డీకి తీసుకొచ్చి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. మా దురదృష్టం కొద్దీ సంవత్సరం అగ్ని ప్రమాదం జరిగి గొడవలోని సరుకంతా కాలిపోయింది. 2వ సంవత్సరం మళ్ళీ వ్యాపారంలో నష్టం వచ్చింది. దాంతో డాడీ మార్వాడి అప్పు తీర్చలేకపోయారు. వడ్డీకి చక్కెర వడ్డీ కడుతూ 2,00,000 బాకీని 4,00,000 రూపాయలు చేశాడు మార్వాడి. చివరకు అతను కోర్టులో నోటీస్ ఇచ్చాడు. ఇల్లు వేలానికి వచ్చింది. పూలమ్మిన ఊళ్ళో కట్టెలమ్మలేని మా డాడీ ఇల్లు వేలం వేయకముందే అతను దాటిపోవాలని ఆత్మహత్య చేసుకున్నారు. మా డాడీ పోయిన కోపంతో మా అమ్మ, నీ మొగుడు కాళ్ళు మోపాడు, మా వ్యాపారంలో దెబ్బతింది, 2,00,000 కట్నం తీసుకున్నాడు, అందుమూలంగానే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు, నీ మొగుడు తీసుకున్న కట్నానికి నా భర్త బలైపోయాడు అంటూ ఏడుస్తూ ఎన్నో శాపనార్థాలు పెట్టింది. మా తమ్ముడు ఏడుస్తూ, ఏం అక్క, మీ ఆయనకి ఎన్ని లక్షల ఆస్తి ఉంది కదా, డాడీని అలా పీడించి కట్నం డబ్బు తీసుకోకపోతేనే అందుమూలంగానే కదా డాడీ ఆత్మహత్య చేసుకున్నారు. నీకే 2,00,000 కట్నం తీసుకెళ్ళావు. నీకు నిన్ను చూసుకోవడానికి నీ భర్త ఉన్నారు, నాకెవరున్నారు, అనాథలైపోయాము. ఆ తర్వాత మన ఇంటికి వచ్చాను. మిమ్మల్ని చూడగానే అమ్మ, తమ్ముడు అన్న మాటలు నా మనసులోనే మారుమోగేవి. మా డాడీ మరణానికి మీరే కారణం అనిపించేది. నా కళ్ళకు మీరు మా డాడీని చంపిన హంతకులుగా, మా తమ్ముడిని అనాథ చేసిన దుర్మార్గులుగా, మా అమ్మను మంచమెక్కించిన కిరాతుల్లా కనిపించేవారు. అందుకే మీకు దూరంగా ఉండేదాన్ని. ఎన్నోసార్లు నా మనసులోని మాట మీతో చెప్పి మనసు బరువు దించుకోవాలనుకునేదాన్ని. అదే సమయంలో మా మమ్మీకి బాలేదని ఫోన్ చేసేవాడు మా తమ్ముడు. మళ్ళీ నా మనసులోని గాయాన్ని కెలికినట్టు అయ్యేది. ఇల్లు వేలం జరిగింది. మార్వాడి అప్పు సరిపోయింది. అమ్మ దిగులుతోనే మంచం ఎక్కింది. మా తమ్ముడు ఇంజనీర్ చదవాలని చిన్నతనం నుంచి ఎన్నో కలలు కనేవాడు. చివరకు అమ్మను తనని పోషించుకోవడానికి చదువు మధ్యలో ఆపి గుమస్తాగా స్థిరపడ్డాడు. వాడి చదువు విషయం మీరైనా పట్టించుకుంటారనుకున్నాను, మీరు పట్టించుకోలేదు. దాంతో మీ మీద నాకు మరింత కసి, ద్వేషం పెరిగిపోయింది. ఆ కక్షతోనే మీరు తాగుతున్నా వారించలేదు, మిమ్మల్ని గురించి పట్టించుకోలేదు. నేను మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చాను. శ్రీధర్ పాదాలను కన్నీటితో తడుపుతూ అంది విజయ. అజయ్ లోపలికి వచ్చి తలగడ ఎత్తుగా పెట్టి శ్రీధర్ తలగడ కానుకొని కూర్చునేలా చేశాడు. ఇందిర మిమ్మల్ని ప్రేమించిందని తెలియక ఆమెను అనరాని మాట్లాడినాను. మిమ్మల్ని బాధ పెట్టాను. ఒకసారి నన్ను క్షమించానని చెప్పండి, లేకపోతే నేను బ్రతకను. మంచానికి తల కొట్టుకుంటూ ఏడుస్తూ అంది విజయ. శ్రీధర్ అతి కష్టం మీద విజయ తల మీద చేయేసి నిమురుతూ, విజయ, కట్నం ఇవ్వటం పుచ్చుకోవటం మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారం మా నాన్నగారు పుచ్చుకున్నారు. అందులో నా ప్రమేయం ఏమీ లేదు. మీ నాన్న నాతో ఇలా ఇల్లు వేలానికి వస్తుందని ఒక్క మాట చెప్పినట్లయితే ఆ డబ్బు మార్వాడికి నేను ఇచ్చేవాడిని. మీ నాన్న మీ వాళ్ళ దగ్గర కట్నం ఎందుకు తీసుకున్నారో నాకు కూడా తెలీదు. మీ నాన్నగారి ఆత్మహత్యకు కారణం నేను ఎలా అవుతాను? మీ తమ్ముడు నేను చదువుకుంటానని ఒక్క మాట నాతో చెప్తే వాడిని ఫారిన్ పంపించి చదివించేవాడిని. నువ్వు కూడా నాతో ఆ మాట అనలేదు. ఒకవైపు ఇంద్రుని గురించి బాధ, మరోవైపు నువ్వు అనుకూలంగా ఉండకపోవడంతో నా మనసు బండబారిపోయింది. ఏ విషయాల గురించి నేను ఆలోచించలేదు విజయ. ఏ మగాడైనా తన కట్నం తీసుకుంటే తన భార్య తన పెళ్ళాన్ని పోషించుకోలేని అసమర్థునిగా భావిస్తుందేమో, ఆమె దృష్టిలో తేలికైపోతానేమో అనుకుంటే అసలు కట్నమే తీసుకోడు. కట్నం ఇవ్వటం పుచ్చుకోవటం మన సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది కాబట్టి కట్నం తీసుకుంటే మగాడు తన పొరపాటు చేస్తున్నాడు అని తెలుసుకోలేకపోతున్నాడు అంతే. ఆ పైన ఆవేశంతో మాట్లాడలేక కళ్ళు మూసుకున్నాడు శ్రీధర్. మరో 2-3 రోజులు గడిచాయి. 1-2 సార్లు మెలకు వస్తుంది శ్రీధర్కు. డాక్టర్ పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇవ్వగానే మత్తులాంటి నిద్రలోకి జారిపోతున్నాడు. ఆ రోజు అతను కళ్ళు తెరిచాడు. ఇందిర కనిపించకపోవడంతో విజయ ఇందిరను తన దగ్గరకు రానివ్వటం లేదేమో, లేకపోతే ఒక్కసారైనా కనిపించేదిగా అనుకున్నాడు. విజయ, ఆయాసంగా పిలిచాడు శ్రీధర్. మంచం దగ్గరే కూర్చున్న విజయ, ఏంటండి అంది అతని దగ్గరగా జరిగి. ఇందిర కనిపించలేదేం? ఆమెను ఏమైనా అన్నావా? ఇక్కడికి రావద్దన్నావా అన్నాడు ఎంతో బాధగా.
విజయ్కు దుఃఖం వెలుగులా పొంగి ఏడుస్తూ 2 చేతుల్లో ముఖం దాచుకుంది. చెప్పు విజయ. ఇందిర అమాయకురాలు. ఆమెను మాటలతో చిత్రవద చేయకు. ఇందును చూడాలనుంది, వెళ్ళి తీసుకురావు అన్నాడు. ఆమెను చూడాలని అతను ఎంత తప్పించిపోతున్నాడో ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. వెళ్ళి విజయ, ఒక్కసారి ఇందుని చూడాలి, తీసుకురా. ఇంకెక్కడ ఇందిరండి? మీకు హార్ట్అటాక్ వచ్చిన రోజునే పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. మీరు చూడాలంటారేమో అని శవాన్ని ఖననం చేయకుండా వాళ్ళ అన్నయ్య ఇందిర శవాన్ని ఐస్ బాక్స్లో ఉంచాడు అంది ఏడుస్తూ. శ్రీధర్ నిటారు అయ్యాడు. ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాడు. ఇందు ఆత్మహత్య చేసుకుందా? నన్ను తను సాగనంపుతుందనుకున్నాను. ఇందుయే నాకంటే ముందుగానే వెళ్ళిపోయిందా అనుకొని అబ్బా అని బాధగా అరచేతితో గుండెను అదిమి పడుతూ పక్కకు వాలిపోయాడు. తనను వదిలి ఒంటరిగా వెళ్ళిపోయిన ఇందిరను వెతుక్కుంటూ అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఏమండి అంటూ విజయ అరిచిన అరుపుకు అజయ్, డాక్టర్, ఇందిర, అన్నయ్య, అక్క అందరూ పరిగెత్తుకుంటూ శ్రీధర్ మంచం దగ్గరకు వచ్చారు. శ్రీధర్ని పరీక్ష చేసి అతని ముఖం మీద దుప్పటి కప్పాడు డాక్టర్. విజయ్ భర్త శవం మీద స్పృహ తప్పి పడిపోయింది. విధి ఆడిన వింత నాటకంలో వాళ్ళు ఈ లోకంలో భార్యాభర్తలు కాలేకపోయారు. పై లోకంలోనైనా వాళ్ళిద్దరూ ఒకటి కాగలరేమో. నిజమైన ప్రేమికులు ఈ లోకంలో ప్రేమ కోసం ఆహుతైపోయిన సలీం, అనార్కలి, రోమియో జూలియట్ ఇలాంటి వాళ్ళ కథలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. శ్రీధర్ శవాన్ని, ఇందిర శవాన్ని కలిపి ఒకే చితిపి నిప్పంటించారు ఇందిర, అన్నయ్య. ఇద్దరు శవాలు ఒకటిగా కాలిపోతూ బూడిదగా మారుతుంటే ఆ దృశ్యాన్ని నిల్చున్న వాళ్ళందరూ బాధగా ఇదా ప్రేమ అనుకున్నారు. హలో అండి, విన్నారు కదండి. ఎన్ భారతీదేవి గారు రచించిన ఇదా ప్రేమ అనే కథను మనం 7th పార్ట్ విన్నాము. ఇంకా ఈ రోజుతో ఈ కథ సంపూర్ణమైందండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు చూస్తూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.